నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరన్న? శ్రీను. శ్రీరన్న ఏం చేస్తారే? సుధార్ పనిచేస్తా. సుధార్ పని అంటే మేస్తారా వెళ్ళిపోరా? మేసన్నే. ఎంత వస్తుంది రోజుకు? 1000 రూపాయలు. 1000 రూపాయలు డైలీ పని దొరుకుతుందా? డైలీ. డైలీ అడ్డ మీద పోతావా లేకపోతే బిల్డర్ కింద? మేసరి కిందకి వెళ్ళి. మేస్త్రి కింద పోతావు అంటే బిల్డర్ కింద పోతావు. అంటే నీ కింద వర్కర్లు ఉంటారు, నీ కింద ఇక హెల్పర్లు ఉంటారు. మా కింద ఏముండదు, మేమే బిల్డర్ కిందకి పోతాం. బిల్డర్ కింద పని పోతావు, డైలీ పని దొరుకుతుంది. డైలీ. ఏం లేదన్న, పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇక నెక్స్ట్ మంత్ పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఉన్నది. సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండు డిఎన్ పోటీలు పడుతున్నాయి. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే డెవలప్ అవుతుంది అనుకుంటారు? బీజేపీ వస్తేనే. బీజేపీ వస్తేనే బాగుంటుంది అంటే ఎందుకు బీజేపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? అంటే మనది ఈ కాంగ్రెస్ ఉంది, మన దాంట్లో ఉందిలే, కానీ దాని మన రామాలయం గురించి బీజేపీ వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కట్టించి అన్నీ చేసి చేపారు. కాంగ్రెస్ వాళ్ళన్నా వచ్చి ఇట్లా చేయలేరు. ఇప్పుడు అలా మన వీళ్ళు గిట్ట పోయి అట్లా చేస్తే కొద్దిగా మన డెవలప్మెంట్ అవు, కానీ వాళ్ళు ఏది చేయలేరు చేయబట్టి కొద్దిగా మనకి గిట్ట అవగాహన అనేది కలగాలని బీజేపీకి వేద్దామని అనుకుంటున్నాం. బీజేపీ మన నల్గొండలో మరి బీజేపీ కొట్టేస్తాం, మరి వేస్తాం. బీజేపీ కొట్టేస్తాం పక్క అంటావు. పక్క కేంద్రంలో బీజేపీ రావాలంటావు. బీజేపీ. ఓకే అన్న, థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే. ఏం పేరన్న? లింగయ్య నా పేరు. లింగయ్య గారు ఏం చేస్తారన్న? నేను కరెంట్ దాంట్లో చేస్తాను. కరెంట్ డిపార్ట్మెంట్. గవర్నమెంట్ ఎంప్లాయ్, ప్రైవేట్ ఎంప్లాయ్? అంటే కాంట్రాక్ట్ బేసిస్. అంటే ఆపరేటరా లేకపోతే ఆపరేటర్. ఎంత వస్తుందన్న సాలరీ? సో 30,000 వస్తుంది. 30,000 అంటే రెగ్యులర్ పేమెంట్ చేస్తారన్న? ఇస్తున్నాను. ఏం లేదన్న, పార్లమెంట్ ఎలక్షన్ స్టార్ట్ అయినాయి. ఇక కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ అన్నీ బాగా ప్రచారం ఈటి పెంచింది. రేపు నుంచి నామినేషన్ల పర్వం మొత్తం సిద్ధం చేసుకుంటున్నారు. అంటే కేంద్రంలో ఏ పార్టీ వస్తే డెవలప్మెంట్ అవుతుంది, ఏది వస్తే బాగా అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నాను మీరు? బీజేపీ వస్తేనే బాగుంటుంది. బీజేపీ వస్తుంది బాగుంటుంది అంటే ఎందుకు బీజేపీ వస్తే బాగుంటుంది అంటే 10 సంవత్సరాలు బీజేపీ ఉందంటున్నారు. ఇప్పుడు మనకు రోడ్ల సౌకర్యం కానీ, మన అయోధ్య రామాలయం వాటి గురించి కానీ, ప్రతిదీ కొన్ని స్కీమ్స్ కానీ, యువతకు ఉపాధి కానీ అన్నిట్లలో ఉంది. కాబట్టి కొంచెం దేశ భద్రత కూడా బీజేపీ ఉంటేనే స్టాండర్డ్ ఉంటుంది అనేది మా నమ్మకం. అంటే దేశ భద్రత కూడా బీజేపీ ఉంటేనే. పక్క కేంద్రంలో బీజేపీ ఉండాలంటారు. ఉండాలి బీజేపీ. ఇప్పుడు మరి నల్గొండ సెగ్మెంట్ చూసుకున్నట్టయితే ఈ బీజేపీ నుంచి శానంబడి సైడ్ రిపోర్ట్ చేస్తున్నారు. మరి ఓటు వేస్తారా అని? ఖచ్చితంగా. ఓకే అన్న, థ్యాంక్ యూ.